నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠ వ్యవస్థాపకులు రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రాఘవ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రాఘవ్ గారు, ఎవరిని కదిలిచ్చినా ఇప్పుడు ఇవాళ రేపు డబ్బున్న వాళ్ళకి అనుకోండి, డబ్బులు లేని వాళ్ళకి అనుకోండి, అందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులే. అదేదో కామన్ గా అందరికీ ప్రతి జీవికి ఆకలేసినట్టు ప్రతి వాళ్ళకి మనుషులకైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఎవరిని కదిలిచ్చినా ఫైనాన్షియల్ ట్రబుల్స్ లో ఉన్నామండి. అందుకోసం అసలు ఎన్ని రకరకాల రెమెడీస్ చెప్పటం కానీ, రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అని చెప్పి అన్వేషించడం కానీ అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. చాలా మంది చేసుకుంటూ ఉన్నారు. కొంతమందికి కొన్ని చక్కటి రెమెడీస్ అనేవి వర్కౌట్ అవుతూ ఉన్నాయి. తీరిందండి, మా అప్పు తీరింది, లేకపోతే మాకు ఇట్లా ఉద్యోగ అవకాశం వచ్చింది అని అంటే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు మాట్లాడే విషయం ఏంటంటే, మేము ఎన్ని చేసినా మాకు అవ్వట్లేదు, తీరట్లేదు మా ఆర్థిక బాధలు అంటే బాధ అనిపిస్తుంది. అదే ఎలా తీర్చొచ్చు, సులభంగా ఏదైనా మీరు తరుణోపాయం చెప్తారా? ముఖ్యంగా చెప్పాలంటే ఇలా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరు కూడా మనీ మేనేజ్మెంట్ తెలుసుకోవాలి ఫస్ట్. కరెక్ట్ అండి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి అదే బాధ, డబ్బులు లేని వాళ్ళకి అదే బాధ. అంటే మేనేజ్మెంట్ ఇష్యూ అది. డబ్బులు లేనడుగా ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా అదే వస్తుంది. అంటే ₹1,00,000 పర్ మంత్ వచ్చే వాళ్ళు కూడా ఈఎంఐస్ 2 lakhs ఉంటే వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బంది ఉంటది. దాన్ని రెమెడీస్ ద్వారా రెక్టిఫై చేయాలని దానికంటే మేనేజ్మెంట్ ద్వారా రెక్టిఫై చేయాలని నేను చెప్తాను. బ్యూటిఫుల్, కరెక్ట్ అది. కానీ నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. అవకాశం ఉంటది. ఒక సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో వాళ్ళ తాతగారు కట్టిన ఇల్లు ఉంటుంది, సొంత ఇల్లు. అయినా సరే వీడు ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు అంటే గనక, ఆ ఇంట్లో వాళ్ళ తాతగారు పేరుకి వాళ్ళ నక్షత్రానికి తగ్గ గుమ్మాలతో ఇల్లు కడతారు ఫస్ట్. అది ఆ సెకండ్ జనరేషన్ అయిపోయి థర్డ్ జనరేషన్ కూడా అదే ఇంట్లో ఉండడం వల్ల కూడా వీళ్ళకి వచ్చే ఇబ్బందులు ఉంటాయి. పరిస్థితులు ఉంటాయి డెఫినెట్ గా. సొంత ఇల్లే కానీ వీళ్ళ జాతకాన్ని సూట్ అవుతుంది, వాస్తు ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాళ్ళు కూడా రేపు అమావాస్య రోజు మంచి ఒక రెమెడీ చెప్తాను. వచ్చే అమావాస్యగా చేసుకోండి. ఏదైనా అమావాస్య రోజు చేసుకోవచ్చు. ఏ అమావాస్య? ఎందుకంటే అది పర్మనెంట్ హౌస్, దాన్ని వదిలేసి బయటికి రాలేరు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అలాగే ఇన్కమ్ సోర్స్లు ఉంటాయి కానీ దాన్ని మిగిల్చుకునే పరిస్థితులు ఉండవు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా చేసుకునే పరిహారం ఏంటంటే, ఏదైనా ఒక అమావాస్య రోజునే ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని ఏదైనా గురువుల ద్వారాగా దాంట్లో ఒక పాదరసం అనేది నింపాలి. కొబ్బరికాయకి 3 కన్నులు ఉంటాయండి. అందులో ఒక దాంట్లోంచి మొత్తం వాటర్ తీసేసి ఒక రోజంతా డ్రై చేసి దాంట్లో పాదరసం పెట్టి దానికి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇంటికి కట్టుకోవాలి. దాని వల్ల లక్ష్మీదేవి వస్తుంది. వాళ్ళకి మళ్ళీ గుమ్మాలు పడకపోవడం, వాస్తు సెట్ అవ్వకపోవడం అనేది లేకుండా అంతా కూడా మళ్ళీ ఫుల్ గా వాళ్ళు బ్యూటిఫుల్ లైఫ్ సెట్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అయితే గురువు ఉండాలా? గురువు ఎవరైనా చెయ్యాలా? చేస్తే మంచిది. ఎవరికి వారు చేసుకోవడానికి కాదు, చేసుకోవడానికంటే కొంచెం మరి దానికి కొన్ని మంత్రాలు అయి ఉంటాయి కదా, దాన్ని అభిమంత్రించి దాన్ని కట్టాలి, ప్రాణ ప్రతిష్ఠ చేయాలి ఖచ్చితంగా. ఊరికే కట్టేసుకుంటే కుదరదు. ఇది అందరికి సాధ్యపడేటటువంటి విషయం కాదు. అంటే దగ్గరలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గురువులు ఉంటారు కదండి. ఇప్పుడు గురువులు లేని వాళ్ళు ఉంటారు చాలా మంది, నాకు ఫోన్స్ వస్తుంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇంటికి ఒక బూడిద గుమ్మడికి అనేది కట్టుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ వల్ల ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయండి. ఆ నెగిటివ్ ఎనర్జీ తీసుకునేలాగా ఒక గుమ్మడిగా నోటి ఇంటికి కట్టుకోవాలి. ఉప్పు దీపం పెడతా ఉంటారు చాలా మంది. ఆ ఉప్పు దీపం వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. పోతాయి, ఖచ్చితంగా పోతాయి. అలాగే ఒక స్ప్రింక్లర్స్ అని ఉంటాయి, స్ప్రే చేసి అందులో ఈ సాల్ట్ వాటర్, లెమన్ వాటర్ కలిపి ఇల్లు అంతా కూడా స్ప్రే చేసుకుంటే వెళ్ళాలి. దాని వల్ల కూడా ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ప్రతి రోజున వాళ్ళు వీలైనప్పుడల్లా వీక్లీ వన్స్ అయినా చెయ్యాలి. విప్పిన బట్టలు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవడం, లేదంటే దాన్ని దూరంగా పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. ఒక్కోసారి ఒకసారి వేసుకుందే మళ్ళీ ఎందుకు 2-3 సార్లు వేసుకున్నాక అప్పుడు దాన్ని అప్పుడు ఏ కబోర్డ్ లోనూ నీట్ గా పెట్టుకోవాలి. అట్లా బెడ్ల మీద అది కాకుండా నీట్ గా ఉండే దగ్గర మాత్రమే లక్ష్మీదేవి ఉండే అవకాశం ఉందండి. ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అంత మనకి వస్తూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముందు మనం శుభ్రంగా ఉండాలి, అలా మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, పిల్లలు శుభ్రంగా ఉండాలి. ప్రతి దాంట్లో శుభ్రతే లక్ష్మీదేవి అంతే. ఇప్పుడు మనం ఎలా పడితే అలా వచ్చేస్తే మార్కెట్ లో ఎలా ఉంటాం, అదే నీట్ గా రెడీ వచ్చి ఎలా ఉంటాం అలా అన్నమాట. ప్రతి దగ్గర కూడా పరిశుభ్రత అనేది పాటిస్తే లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం ఉండేదానికి ఉంటది. రెమెడీస్ చేసినా కూడా శుభ్రత అనేది కామన్ గా జరుగుతూ ఉండాలి.
ఇక మీరు దశమహావిద్యల గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు కాబట్టి దశమహావిద్యల్లో కమలాత్మిక అమ్మవారి గురించి కూడా చాలా విశేషంగా, కమలాత్మిక అమ్మవారు అంటే లక్ష్మీ స్వరూపమే కాబట్టి కమలాత్మిక అమ్మవారిని పూజించడం వల్ల కూడా ఈ ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడచ్చు. ఎలా మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు? ఎలా అంటే దాని రూపాలు, దాని పరిస్థితి మా పీఠానికి వచ్చినప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానికి సంబంధించిన ఒక మంత్రం ఇస్తాం, అది మంత్రోపదేశం చేసుకుంటే అవన్నీ దశమహావిద్యలు. జనరల్ గా అడుగుతున్నారు కాబట్టి జనరల్ గా చెప్తున్నాను. ఒక రెమెడీ ఏంటంటే పచ్చకర్పూరం అనేది కూడా లక్ష్మికి చాలా మంచిది. ఆడవాళ్ళు అయితే పెట్టుకుని కుంకుమలో కొద్దిగా కలుపుకుని ప్రతిరోజు బొట్టు పెట్టుకోవడం వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మగవాళ్ళు కూడా కొద్దిగా మొత్తంలో జేబులో పెట్టుకుని వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి మంచి ఆరా లెవెల్స్ బాగుంటాయి. అలాగే వాళ్ళు వ్యాపారస్తులు అయితే గనక వారు గల్లాలో అదే లాకర్స్ లో గానీ వాళ్ళు వ్యాపార స్థలాలు ఉంచుకోవడం వల్ల కూడా మంచి పచ్చకర్పూరం ఉంటాయి. అట్లాంటిది కూడా ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి అదొక చిట్కా మినిమం చెప్తాను నేను. ఇంకా ఆదుకూడదంటే వాళ్ళ పరిస్థితిని బట్టి మనం వాళ్ళకి చెప్పాల్సిన ఇది ఉంటుంది. కొన్ని తాంత్రిక పరమైనటువంటి ఉంటాయి, అవన్నీ కూడా బహిర్ముఖంగా చెప్పలేం కాబట్టి వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ పరిస్థితిని బట్టి ఇవన్నీ జనరల్ రెమెడీస్. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే వాళ్ళ పరిస్థితుల్లో రోజు రోజుకి అధిగమిస్తూ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఎప్పుడు చూసినా అప్పులే ఉంటాయి. వాళ్ళ సంపాదన ఉంటది కానీ అప్పులు ఉంటాయి, సంపాదనకు మించి అప్పులు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే కొద్దిగా అప్పులు తొందరగా తీరాలి, అప్పుల నుంచి బయటపడాలనుకుంటే కనుక ఖచ్చితమైన క్రమశిక్షణ, ఆర్థిక పరమైన క్రమశిక్షణ కంపల్సరీ కావాలి. ఎన్ని రెమెడీస్ చేసినా చేస్తూ కూడా కొన్ని రెమెడీస్ ఏంటంటే అన్నదానం చేయాలి మెయిన్. అన్ని అప్పుల్లో ఉన్నా సరే అన్నదానం చేయడం వల్ల వాళ్ళకున్న నెగిటివ్ బ్లాకేజెస్ పోతా ఉంటాయి ఆ అన్నదానం చేయడం వల్ల. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఏదో ఒక రోజుని మనం పెట్టుకుని విధిగా నెలకు ఒక రోజు ప్రకృతికి మనం సాయం చేస్తే ఆ ప్రకృతే మనకు సాయం చేస్తుంది. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని మనం కాపాడాలి. మనకు ఉన్నంతలో ఎదుటోడికి ఎంతో కొంత సాయం చేయాలి. చేస్తే ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఎంతసేపు నేనే తింటానంటే ఎలా కుదరదు కదా, ఎంతో కొంత పుణ్యాన్ని కూడా సముపార్జించుకోవాలి కదా. జనరల్ గా మీ దగ్గరకు వస్తూ ఉంటారా ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తారు, భార్యాభర్తల మధ్య విభేదాలతో వస్తారు, కోర్టు గొడవల గురించి వస్తూ ఉంటారు, ఇంట్లో కొంచెం అరమరికలుగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదని, లేదంటే భర్త మాట వినట్లేదని, తాగుడుకు వ్యసనం అయిపోయారని, ఇలాంటి వాటి గురించి వస్తూ ఉంటారు. అవన్నీ మనం రెక్టిఫై చేస్తాం. అమ్మవారి ఆరాధన అని మీరు వాళ్ళకి సూచించి చేస్తుంటాం. కొన్ని తాంత్రిక పరమైనటువంటి వ్యవహారాలు కూడా చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది. తాంత్రిక పరమైనటువంటి కూడా అవేమి సైడ్ ఎఫెక్ట్స్ రావటం అట్లాంటివి ఉండవండి? మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా మందికి అన్ని సెట్ అయినాయి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ ఆరోగ్యపరమైనటువంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ పరంగా కూడా కొన్ని లక్షల మందికి మనం చేయడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎట్లా అండి అది ఎట్లా? మీరు ఇప్పుడు ఆస్ట్రాలజీలో ఉన్నారు, ఎట్లా ఆయుర్వేదిక్ కూడా నాన్నగారు ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ అన్నమాట. సో ఆయన ద్వారాగా వైద్యం వచ్చింది. అయితే వైద్యాన్ని నేను నా ఇంట్రెస్ట్ దీని మీద పెట్టాను, మెడికల్ ఇంగ్లీష్ మెడిసిన్ కాకుండా ఆయుర్వేదం మీద పెట్టడం వల్ల అవన్నీ నేర్చుకుని కప్పింగ్ థెరపీ అని, ఆక్యుపంక్చర్ థెరపీ అని ఇట్లా ఇప్పుడు కూడా చేస్తాం. మీరే చేస్తారా? నేనే చేస్తాను. ఇప్పుడు ఆయుర్వేదం అంటే మరి మందులు కూడా మేమే సొంతంగా తయారు చేస్తాం. మిగతా అన్నట్లుగా నేను ఇవ్వలేను, కానీ గ్యాస్ట్రిక్ కి ఎట్లాంటి సమస్యలు, గ్యాస్ట్రిక్, నొప్పు, కీళ్ళ నొప్పులకి వాటికి బాగా బ్రహ్మాండంగా మన దగ్గర క్లయింట్స్ భయభత్సంగా ఉన్నారు. అవునా? కీళ్ళ నొప్పులకి అయితే మరి ఒక వయసు వచ్చేసాక కీళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అదే వాళ్ళ కోసం నేను చెప్పేది. అదే దీనికి సంబంధించిన కొంచెం పచ్చిం కూడా ఉంటది, కొన్ని తినకూడని ఆహార పదార్థాలు ఉంటాయి, అవి కూడా తినకూడదు. అవి తినకుండా ఉంటూ మందు వేసుకుంటే మెట్లు ఎక్కలేని వాళ్ళు కూడా మెట్లు ఎక్కి హాయిగా వాళ్ళు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎన్నాళ్ళు మీ మందు వాడాల్సి ఉంటుంది వాళ్ళైతే? నాది మినిమం ఒక 1 month చాలండి. 1 month డిఫరెన్స్. వెరీ రేర్ కేసెస్ లో 2 months. తర్వాత అంతేనా? అంతే, ఇంక వాడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది ఇంటేక్ ఉంటుందా లేకపోతే ఆయిల్స్ రూపంలో? లేదు, ఇంటేక్ ఉంటుంది, ఆయిల్ కూడా ఉంటుంది. ఇంకా ఆయుర్వేదిక్ అంటే డెఫినెట్ గా వేడి చేస్తుంది అన్నది తప్ప మిగతా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అన్ని జనరల్ గా మూలికలే కదా. సో అవన్నీ చెట్ల నుంచి వచ్చినాయి కాబట్టి ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అద్భుతం అండి. అటు ఆయుర్వేదంకి సంబంధించిన సర్వీస్ కూడా చేస్తున్నారు, ఇటు ఉపాసనలో ప్రత్యేకమైన ఉపాసనలో కూడా ఉన్నారు, అస్ట్రాలజీ కూడా చూస్తున్నారు. ఇక ఈ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి డెఫినెట్ గా మన వాళ్ళు అధిగమించాలి. క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. 1000 రూపాయలు వచ్చింది కదా అని 900 ఖర్చు పెడితే ఆబ్వియస్ గా ఇబ్బందులే వస్తాయి.
సో జాగ్రత్త వహించాలి. అలా అయినా కూడా మీరు ప్లస్ లో చెప్పారు, ఆ. 900 ఖర్చు పెడితే అప్పుడు 1500 ఖర్చు రూపాయలు. పెడితే 1500 ఖర్చు పెడితే Makes no sense. డెఫిసిటీని అవును, అవును. రెక్టిఫై చేయలేం కదా. Right. ఇవి So- కూడా పాటిస్తూ రెమెడీస్ చేసుకుంటే బెటర్. అది మెయిన్ ఏంటంటే ఆర్థికపరమైన క్రమశిక్షణ అనేది కంపల్సరీ, కంపల్సరీ. అది పాటిస్తూ రెమెడీస్ చేయాలి. Right. చేస్తే త్వరితగతిన వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. రాబోయే ఎపిసోడ్ లో మరికొన్ని సమస్యల మనం గురించి మనం మాట్లాడుకుందాం. చెప్దాం. ఎట్లాగో జనరల్ సమస్యలు కొంతమందికి ఉన్నాయి కాబట్టి వాటి గురించి. థ్యాంక్ యూ. Thank you.